నమస్తే, నేను లహరి. వెల్కమ్ టు ఎస్వి ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇదంతా జాయింట్ చేసుకుంటున్నాను. నెక్ పార్ట్, అలాగే ప్రిన్సెస్ కట్ పార్ట్, ఇంకా మొత్తం కూడా లైనింగ్కి మెయిన్ పార్ట్ అటాచ్ చేసి ఇంకా జాయింట్ అయితే చేసేసుకొని ఇలా మొత్తం కూడా ముడతలు ఎక్కడా లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా రౌండ్ లైనింగ్ ఎలా ఉందో దాని ఎడ్జ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మరి కిందికి వెళ్ళిపోకూడదు, మరి పైనకి కూడా రాకూడదు. ఎడ్జ్న స్టిచ్ చేయాలి. ఇది లూజ్ కొంచెం 4-5 అట్లా పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నాం కదా, అది స్టిచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ పైనుంచి ఆ గీత పైనుంచి కుట్టి ఈ గీతకు వచ్చేసరికి దాని పక్కన ఆ గీతకి కొంచెం ఇటు పక్క నుంచి స్టిచ్ చేయాలి. మరీ ఎక్కువ పక్కకి జరపకుండా కొంచెం గీత పక్కనే వచ్చేలాగా అటువైపున కొంచెం ఇటువైపున కూడా సేమ్ ఆ గీత పక్కనే వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఆ గీత పైనే ఎలా ఉందో అలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను నెక్ కట్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ ఇటు పక్కకు వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా నేనైతే రౌండ్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా, అదంతా కూడా ఇట్లా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఈ లైన్ ఇక్కడ వి షేప్ లాగా ఉంది కదా, ఇది వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా పైకి ఆ రెండు గీతలు అటు ఇటు కుట్టుకున్నాం కదా, మనం మధ్యలో చాక్పీస్తో గీసుకున్నామా అది వరకు ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసుకొని మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఓవర్లాక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఓవర్లాక్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఓవర్లాక్ లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా రౌండ్గా లూజ్గా వదలాలి, మరీ టైట్గా పట్టుకోకుండా ఇలా లూజ్గా స్టిచ్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఫస్ట్ ఇలా మెయిన్ పార్ట్ పెట్టి మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేశాను. మెయిన్ పార్ట్ అయితే పైకి మంచి మరల రావాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఉబ్బుగా రాకుండా ఉంటుంది హ్యాండ్స్. ఆ తర్వాత ఇలా కుట్టుకోవాలి. మొత్తం తిప్పి కుట్టకూడదు. తిప్పి కుడితే మెయిన్ పార్ట్ పైన కుట్టు కనిపిస్తుంది కదా, అట్లా కాకుండా ఇట్లా అయితే నేను స్టిచ్ చేశాను. ఇంకా ఇలా స్టిచ్ చేస్తే చూడండి నీట్గా వచ్చేసింది. ఇలా మొత్తం అడ్జస్ట్ చేస్తూ గోరుతో ఇలా గట్టిగా అనుకుంటే ఇంకా నీట్గా ఐరన్ చేసినట్టుగా ఉంటుంది. ప్రతిసారి మనం ఐరన్ చేయాలి అంటే చేయలేం కదా, ఇంకా ఇలా చేసి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా నేను ఇలా లైనింగ్కి మెయిన్ పార్ట్స్ అయితే అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. మనం గమ్తో కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గమ్తో కూడా ఈజీగా అటాచ్ చేసి రెండు కలిపి తర్వాత మొత్తం కూడా ఈజీగా కుట్టేసేయచ్చు. నెక్స్ట్ అయితే నేను ఒక పార్ట్ కుట్టాం కదా, ఇంకో పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఫస్ట్ ఒకసారి క్లియర్గా చూడకపోతే మళ్ళీ చూస్తారని చెప్పేసి ఇది కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా వి షేప్ టైపు వస్తుంది. తర్వాత మధ్యలో అటు ఇటు మనము గీతకి మ్యాక్ చాక్తో ఇట్లా లైన్ గీసుకున్న దానికి అటు ఇటు కుట్టుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి ఇదిగోండి కత్తెర పట్టేంత గ్యాపే వదలాలి, మరీ ఎక్కువ కాదు. ఇలా కత్తెర పట్టేంత గ్యాప్ వదిలేసి స్టిచ్ వేసుకున్నాం కదా, అదే కట్ చేసుకుంటే మీరు ముందుగా కట్ చేసి పెడితే ఏంటంటే కొత్త వాళ్ళకి పీసెస్ అటు ఇటు పోతూ ఉంటాయి, ఎటు వేయాలో అర్థం కాదు. ఇలా అటు 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 తిప్పేసి మొత్తము ప్రిన్సెస్ కట్ అనేది పోతుంది. సో ఇదన్నీ మనము ఎలా కట్ చేసామో అలాగే ఎంబడే స్టిచ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా అర్థమైపోతుంది.
ఇంకా ఎటు రాకుండా పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ రెండు కూడా రెడీ అయిపోయింది ప్రిన్సెస్ కట్. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుందాం. భుజం నుంచి ఇలా పెట్టి చూడాలి, మధ్యలోకి చూడాలి. మధ్యలోకి చూసిన తర్వాత 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే టోటల్గా అటు ఇటు కలిపి 1 ఇంచ్ అవుతుంది. నేను 4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. 4 ఇంచ్కి అయితే ఇట్లా వేసుకోవాలి. కింద కొంచెం రఫ్ చేసి డాట్స్ అయితే వేసేసుకోవాలి. సేమ్ అటు ఎలా వేసామో ఇటు కూడా ఒక 4 ఇంచ్కి మార్క్ చేసుకొని డాట్స్ అయితే వేస్తున్నాను. తర్వాత నడుం పట్టి వేసుకోవాలి. నడుం పట్టి 1.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ మనము తీసుకున్నాం కదా. కటింగ్లో మీరు కటింగ్ మెథడ్ అనేది చూస్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇలా మధ్యలో చిన్నగా కుచ్చులాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ దగ్గరే అటొకటి ఇటొకటి 2 కుచ్చులు అయితే పెట్టాలి. రివర్స్ తిప్పి మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. దానివల్ల ఎక్కువ ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది. అలాగే పట్టీ కూడా మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పీసెస్ జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ లైనింగ్ కిందికి, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైకి ఉండాలి. పొరపాటున ఇలా ముందుకు వేసారంటే బ్లౌజ్ అంతా చెడిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగానే వేసి డబల్ స్టిచ్ అయితే చేసుకోవాలి భుజాలు. ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ వచ్చేలాగా బ్యాక్ సైడ్ ఇటు తిప్పి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దానివల్ల భుజాల మీద కొంచెం గుచ్చుకోకుండా అట్లా ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. అటు ఇటు కూడా సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఆ పట్టీ ఉంది కదా మధ్యలో స్టిచ్ చేసింది, అది బ్యాక్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఉక్స్ పట్టి కోసం 2 ఇంచెస్, కాజా పట్టి కోసం 3 ఇంచెస్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఉక్స్ పట్టి స్టిచ్ చేసేసుకుందాము. ఉక్స్ పట్టీకి ఫస్ట్ మనం ఇంకా నెక్ హెమ్మింగ్కి కుట్టలేం కాబట్టి ఫోల్డ్ చేయట్లేదు. ఫోల్డ్ చేయకుండా ఇలాగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. పొరపాటున ఫస్ట్ మీరు హెమ్మింగ్కి లైన్ కుట్టుంటే మాత్రం ఇది కొంచెం ఫోల్డ్ చేసి పైన కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే అడ్జస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత పైనుంచి ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసిన తర్వాత కిందికి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వరుసలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా మిడిల్లోకి ఒకసారి మడిచి ఇంకోసారి ఇట్లా మడిచి ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి. నాకైతే మెయిన్ పార్ట్ ఉంటే మెయిన్ పార్టే వేసేదాన్ని. మెయిన్ పార్ట్ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు, నాకు ఇందులో సరిపోలేదు. సో లైనింగ్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర మెయిన్ పీస్ ఉంటే మెయిన్ పీసే ఉక్స్ పట్టీగా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఇంకా చాలా వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎవ్వరూ చూడకపోతే నాకు కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. 5-10 వ్యూస్ కోసం అంత కష్టపడి వీడియో తీసి 2 అవర్స్ అయినా పడుతుంది ఎడిటింగ్కి. ఇదంతా అడ్జస్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చేయాలంటే సో కొంచెం అర్థం చేసుకొని వీడియోకి అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కాజా పట్టి స్టిచ్ చేసేస్తున్నాను. కాజా పట్టి ఏమో లోపల నుంచి స్టిచ్ చేయాలి. ఉక్స్ పట్టి పైనుంచి కిందికి స్టిచ్ చేసాం కదా. కాజా పట్టి మాత్రం ఇట్లా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు లోపల నుంచి బయటి సైడ్ స్టిచ్ చేసి మళ్ళీ పైనుంచి ఇంకో స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ అక్కడ ఎలా మడిచామో ఇలా 2 ఫోల్డింగ్స్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నడుం పట్టి ఎలా కుట్టామో సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే నడుం పట్టి వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక స్టిచ్ అయిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఇలా ఇంకొక స్టిచ్ వేయడం వల్ల లోపలికి కొంచెం అణిగి ఉంటుంది. తర్వాత నేనైతే ఇక్కడ హెమ్మింగ్కి పెడుతున్నాను చూడండి. ఇలా కొంచెం లోపలికి మడిచి కుట్టాలి. ఇలా మడవడం వల్ల ఏంటంటే మనం తర్వాత ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఇలా మడిచి ఇలా ఎడ్జ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం 1 ఇంచే తీసుకున్నాం కదా, హెమ్మింగ్కి కటింగ్ చూపించాను కదా నేను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. దీనికి ముందే కటింగ్ వీడియో ఉంటుంది. కటింగ్ వీడియోలో కంప్లీట్గా కటింగ్ అయితే ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. అది చూసిన తర్వాతే ఇది చూస్తే మాత్రం మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకే వీడియోలో 2 అంటే చాలా లెంతీ అయిపోయి మీకు చూడాలన్న ఇంట్రెస్ట్ రాదు, బోర్ కొడుతుందేమో అని చెప్పి నేను ఇట్లా కటింగ్ ఒకటి స్టిచ్చింగ్ ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. లేదు మీరు 2 ఒక దాంట్లోనే అప్లోడ్ చేయండి
అని మీరు కామెంట్ చేస్తే కనుక తప్పకుండా నెక్స్ట్ టైం అలాగే అప్లోడ్ చేస్తాను. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. రిప్లై ఇవ్వడం కాస్త లేట్ అవ్వచ్చు కానీ రిప్లై మాత్రం పక్కా వస్తుంది. ఒక స్టిచ్ అయిపోయింది కదా, తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, దాన్ని వెనక్కి మళ్ళించి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసేది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి, మనసు అటు ఇటు పెట్టకుండా మీరు కాన్సన్ట్రేషన్ మొత్తము ఈ స్టిచ్చింగ్ పైనే పెట్టి మీరు వీడియో చూసారంటే కనుక ఒకేసారి చూసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయొచ్చు. నేను ఇక్కడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. మధ్యలోకి అటు ఇటు బ్లౌజ్కి మధ్యలోకి షోల్డర్ దగ్గర పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేనైతే లోతు కట్ చేసేసుకుంటున్నాను. నేను మామూలుగా కటింగ్ అప్పుడు లోతు కట్ చేయలేదు, మీరు బాగా గమనించి ఉంటే అర్థమవుతుంది. చెప్పాను కూడా వీడియోలో, నేను స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటాను లోతు అని. నేనైతే ఇక్కడ లోతు తీసేసుకుంటున్నాను. మనం పెన్ పెట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ మాత్రమే లోతు తీయాలి, బ్యాక్ సైడ్ వచ్చేలాగా అసలు లోతు తీయకూడదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్ సైడ్ మాత్రమే లోతు తీయాలి, మిగతా సైడ్ లోతు తీయకుండా ఇట్లా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవాలి. మిడిల్ నుంచి ఫస్ట్ భుజం పై నుంచి కరెక్ట్ భుజం పైన పిన్ పెట్టుకుంటే ఇంకా భుజం పై నుంచి ఫస్ట్ ఇటు సైడ్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. నేను బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేయాలి, మళ్ళీ ఎడ్జ్కి స్టిచ్ చేయకూడదు. ఎడ్జ్కి స్టిచ్ చేస్తే మొత్తము బ్లౌజ్ వేసుకున్న తర్వాత పికుల్కు పోతూ ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ చేస్తే స్టిచ్ బాగుంటుంది పర్ఫెక్ట్గా. అక్కడ చూస్తే మీరు నేను మొత్తం స్టిచ్ చేస్తే కనుక అసలు లాస్ట్కి కొంచెం కూడా మిగలలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. బాడీ పార్ట్ ఎంత ఉందో దానికి కరెక్ట్గా హ్యాండ్స్ కూడా వచ్చేసా. నేను చెప్పిన ఈ మెథడ్ ఒక్కసారి ట్రై చేయండి, మీరైతే ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తారు. మళ్ళీ ట్రై చేయని అవసరం లేదు. ఈ వీడియో కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారు అనుకుంటే మీరైతే 1 డేలోనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం నేర్చేసుకుంటారు. అందుకే నేను ప్రతి పార్ట్ కూడా ఈజీగా చూపిస్తున్నాను మీకు. ప్రతి స్టిచ్ కూడా నేను వేసే ప్రతి స్టిచ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి దాని పైనుంచి ఆ కుట్టు పైనే ఇంకొక కుట్టు రావాలి. ఇదైతే బిగినర్స్ కోసం నేనైతే ఇలా మరీ చెప్తున్నా అండి. మీకు స్టిచ్ తెలిసి ఉంటే స్టిచ్చింగ్ మీరైతే ఏమనుకోవద్దు, మరి ఇంతలా చెప్తుంది డబల్ స్టిచ్ కూడా అని చెప్పేసి. కానీ కొత్త వారికి అవన్నీ తెలియదు కాబట్టి మరీ అయితే చెప్తున్నా నేను. స్టిచ్ పైన డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ, లేదంటే కుట్లు విడిపోతాయి. మనం అది కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్న పిన్ తీసేసుకోవచ్చు. మనమైతే సేఫ్టీ పిన్ కానీ గుండు సూదులు ఉంటాయి కదా, ఆ పిన్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకొని మనమైతే స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత స్లీవ్ లూజ్ చూసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే 5.5 తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కటింగ్లో చూపించాను కదా, 5.5కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ లూజ్ చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు కూడా సమానంగా ఉండాలి. కిందికి కూడా చూడండి, మొత్తం ఎలా నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నానో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కింద మొత్తం సమానంగా ఉంటేనే నీట్గా వస్తుంది. స్లీవ్ లూజ్ నుంచి ఆర్మ్ రౌండ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడైతే కొంచెం తిప్పాలి. తిప్పిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, నడుం పట్టీలు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఈ పైన పార్ట్ పైకి, కింది పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కిందకి ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలా మనము 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ పై నుంచే ఇలా స్టిచ్ చేసేసుకొని కింద ఒక రఫ్ అయితే ఇవ్వాలి. రఫ్ ఇవ్వకపోతే కుట్లు అయితే విడిపోతూ ఉంటాయి. రఫ్ ఇవ్వడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత సైడ్కి 1.5 ఇంచ్ వదిలాం కదా, దానికి తగ్గట్టు ఒక 3 కుట్లు అయితే వేసుకోవాలి. 1.5కి నేనైతే ప్రతిసారి 3 కుట్లు మాత్రమే వేస్తాను. అంటే ఫస్ట్ కుట్టు కాకుండా పక్కన ఇంకో 2 కుట్లు ఎక్స్ట్రా కుడతా అనమాట. కొంతమంది మాత్రం ఎక్స్ట్రా ఖర్చు మాత్రం చాలా వదలమని చెప్తారు. వాళ్ళకి 2 ఇంచెస్ పెట్టేసి తర్వాత ఒక 4 స్టిచెస్ కానీ అట్లా చేయొచ్చు, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. కొంతమంది వాళ్ళు ఇంకా లావ్ అవుతా అనుకుంటే మాత్రం అడుగుతారు, వాళ్ళకి మాత్రమే వేయండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వచ్చి, ఇది పెద్ద సైజు బ్లౌజు, వేసుకొని చూస్తేనే అర్థమవుతుంది. నా దగ్గర డాల్ కానీ ఏం లేదు ఆ సైజు, అందుకే వేసి చూపించలేదు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.